హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం కొన్ని ఫైల్స్ అనేవి కంప్యూటర్లో ఎర్రర్ వచ్చేసి డిలీట్ అవ్వకుండా ఉంటాయి కదా, ఆ ఫైల్స్ని ఈజీగా ఎలా డిలీట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చివరిదాకా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్న గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన URLs అన్నీ కింద ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంప్యూటర్ దగ్గరికి వచ్చాం. కంప్యూటర్ స్క్రీన్లో మనకి ఇక్కడ 2 ఫైల్స్ కనపడుతున్నాయి కదా, ఇవి నార్మల్ ఫైల్స్. మీకు డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతాయి. నా దగ్గర అంటే అలాగా డిలీట్ అవ్వకుండా ఉండే ఫైల్స్ అనేవి లేవు. అందుకని చెప్పేసి మీకు ఇలా చూపిస్తున్నాను. ఇది కూడా డిలీట్ అయిపోతుంది నార్మల్గాను. మీకు ఎర్రర్ ఉన్న ఫైల్స్ని ఈజీగా ఎలా డిలీట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్లో చెప్పినట్టే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు రన్ కమాండ్ ఓపెన్ చేసి CMD అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, కమాండ్స్ ఇచ్చిన వెంటనే అది డిలీట్ అయిపోతుంది అనమాట ఈజీగాను. ఇప్పుడు CD అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి /D అని టైప్ చేసి మళ్ళీ స్పేస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏ ఫైల్ అయితే కనుక ఎర్రర్ లోడ్ అయి ఉందో, అంటే డిలీట్ అవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, ఆ ఫైల్ని క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ అనే దానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లొకేషన్ అనేది ఉంది చూసారు కదా, ఇక్కడ C అని చెప్పేసి లొకేషన్ రాసింది. ఈ లొకేషన్ మొత్తాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే D తర్వాత మీరు స్పేస్ ఇచ్చారు కదా, ఆ స్పేస్ పక్కన ఏం చేయాలంటే పేస్ట్ అనేది ప్రెస్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ మీరు DIR స్పేస్ /X అని చెప్పి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఏం కనబడుతుందంటే ఇక్కడ చూడండి, ఒక DD అని చెప్పేసి ఫైల్ నేమ్ ఏదైతే అది, అంటే మీకు ఎర్రర్ లోడ్ అయి ఉన్న ఫైల్ నేమ్ ఏదైతే అది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇందులో DIR అని చెప్పి చూపించి ఇక్కడ మీకు మళ్ళీ ఏం చూపిస్తుంది, DD అనేది మన ఫైల్ అదే కాబట్టి అదే ఇక్కడ చూపిస్తుంది. అది ఎన్నో లైన్లో అంటే కింద నుంచి లెక్క పెడదాం. 1 2 3 4 5 6th లైన్లో ఉంది అది. ఇప్పుడు మనకి ఫైల్ అనేది డిటెక్ట్ అయిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని డిలీట్ చేయాలి. మనం దానికోసం ఏం చేయాలంటే rmdir స్పేస్ /Q స్పేస్ /S స్పేస్ ఇప్పుడు మనం DD అని చెప్పి టైప్ చేయాలి. ఫైల్ నేమ్ ఏదైతే అది ఎర్రర్ ఫైల్, నాకు ఇప్పుడు నేను అనుకుంటున్న ఎర్రర్ ఫైల్ ఇది కాబట్టి ఇక్కడ DD అని చెప్పి టైప్ చేశాను. మీకు ఇక్కడ ఫైల్ చూపించాలి, చూపించకుండా ఉంటే కనుక డిలీట్ అవ్వదు, చూపిస్తేనే అప్పుడు డిలీట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి DD అని చెప్పేసి చూపించిన తర్వాత మనకి ఇక్కడ DD అని చెప్పి ఫైల్ నేమ్ టైప్ చేసాం. ఇప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. చూడండి, ఫైల్ వెంటనే మీ కాళ్ళ ముందే డిలీట్ అయిపోయింది చూసారు కదా. అలాగే ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.